ఆవిష్కరించవలసిందిగా నేను మీ అందరి సమ్మతితో ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ ఇవ్వండి. ఇటు చూడు మరి ఒకసారి ఇట్లా చూడు. ఆ వ్యాఖ్యానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దాని రీసెర్చ్ జరుగుతూనే ఉన్నది. ఎన్నో పిహెచ్డీలు ఎంతో మహాత్ములు పెద్ద విద్యావేత్తలు ఇవన్నీ చేశారు. అంటే ఆ ఉపనిషత్తుల జ్ఞానం అనేది అనంతం. అంటే ఒక మాట ఉంది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మం ఈ నిర్వచనం, సత్యం ఆయన్ని జ్ఞానం, ఆయన్ని అనంతం. అంత అనంతమైనటువంటి జ్ఞానం ఉపనిషత్తులో ఉంది. మనకు దురదృష్టం ఏంటంటే ఈ ఉపనిషత్తు జ్ఞానము ఇప్పుడు మనకు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తుంది. ఇంకా రావాలి. ప్రతి ఒక్కరూ ఉపనిషత్తు అధ్యయనం చేయాలి. అందులో కవులు అంటే మామూలు విషయం కాదు. కవులు అనంటే వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సారాన్ని దర్శించినటువంటి వారు. గ్రంథం చదివితే దానిలో ఉన్నటువంటి సారాన్ని దర్శించినటువంటి కవులంతా ద్రష్టలే. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ మసమ చిన్నప్ప గారు సభాధ్యక్షతన ఈ కార్యక్రమం జరగడం అంటే చాలా గొప్ప విషయం, చెప్పుకోదగ్గ విషయం.
తను ఎప్పుడు కానీ హైదరాబాదు లాంటి పట్టణాల్లో వచ్చేవారు. కానీ ఇక్కడికి లోపలికి ఈ ఎలవాకకు రావడం చాలా సంతోషకరమైన విషయం. మీ కళాశాల పనులతో తనకి మరోసారి అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందులో వేదాన్ని, దైవత్వాన్ని కూడినటువంటి పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం, ఈ భగవంతుని యొక్క సన్నిధిలో జరుపుకోవడం అంటే చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ దశోపనిషత్తులైనటువంటి ఐతరేయ ప్రశ్నోపనిషత్తులను ముత్యాల సరాలలోకి అనువదించడం మన జక్కన వెంకటరాజం గారు ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తేనే ఇది జరుగుతుంది. ఏదో కవిత రాయడం, వచన కవిత రాయడం లాంటివి సహజంగా చాలా మట్టుకు చేస్తున్నారు ఈ నేటి కాలంలో, మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇది ఎన్నో ఏళ్ళ కృషి. ఒక పద్యాన్ని చందోబద్ధంగా రాయాలంటే అది మామూలుగా జరిగే పని కాదు. అది కొన్ని ఏళ్ళ కృషి ఉంది. అందుకే ఈ కావ్యాన్ని నేను రాయగలిగారు. అందుకు మరోసారి ప్రత్యేకంగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో సృష్టి కంటెను ముందు బ్రహ్మం ఒక్కటే వెలుగొందు చొండెను, ఒక్కడవు బ్రహ్మము లోకములన్నిటినీ సృష్టించదలిచెను అంటూ మొదటనే బ్రహ్మను తలుచుకుంటూ ఇక్కడ ఈ పద్యాన్ని రాయడం చాలా అద్భుతంగా రాశారు. ఈ ఉపనిషత్తుల గురించి దీని గురించి చెప్పాలంటే ఇది పాఠ్య పుస్తకాలలో, దీన్ని పాఠ్య ప్రణాళికల్లో కూడా దీన్ని చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది జనరల్గా మనం పిల్లలకి ఏంటిది ఇప్పుడు సాఫ్ట్వేర్ చదువులేని ఏదో ఏ విధంగా తెలియజేయాలి, ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి అనేది మన తల్లిదండ్రుల్లో కూడా అది కనుమరుగవుతుంది. ఎందుకంటే యాంత్రిక జీవితం ఒకటి, మళ్ళీ ఒకటి ఈ పై చదువులు అని చెప్పేసి మన తెలుగులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సారాన్ని, వేదాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని, విశేషాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అది మన యొక్క అది ఒక రకంగా చూస్తే అభివృద్ధి తిరోగమనమా పురోగమనమా అంటే ఏది కూడా అర్థం కానిటువంటి సందిగ్ధ వాతావరణంలో ఉండడం అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని ఒక పాఠ్య ప్రణాళికల్లో చేర్చితే అదొక అద్భుత ఫలితాలు మనం చూడగలుగుతాం. మన భావితరాల్లో నుంచి మన భావితరాలకు అందియగలుగుతాం. అది మనం చేసినటువంటి ముఖ్య కార్యక్రమం అవుతుంది. దానికి కూడా ఈ విధంగా నా తరఫున కూడా చెప్పగలుగుతాను. ఇక్కడ అధికార వర్గానికి కూడా చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను. 50 పుస్తకాలు రాసినటువంటి మా మసన చిన్నప్ప సార్ గారు దీనికి రావడం, ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ చేయడం, అది ప్రణవ ఆశ్రమంలో సత్యానంద స్వాముల వారి ఆశ్రమం అధినేత అయినటువంటి ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. మరి ప్రణవ ఆశ్రమానికి మరోసారి ప్రణామాలు తెలియజేస్తున్నాను. అంకిత కార్యక్రమం అంకితం కస్తూరి హాస్పిటల్ భువనగిరి అధినేత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ ఎండిఏఎం, శ్రీమతి హేమలత దంపతులకు డాక్టర్ లక్ష్మీనారాయణ గారి 68వ పుట్టినరోజు 10/9/2024 సందర్భంగా, అంటే 4 రోజులు గడిచింది, 10వ తారీఖు వారి జన్మదినం, పుట్టినరోజు సందర్భంగా ఐతరేయ ప్రశ్నోపనిషత్తులు గ్రంథం అంకితం. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు. కస్తూరి వారితో కలిపిరి మైత్రిని చనపార్యమసన చిత్రముగను
కస్తూరి వారితో కలిపిరి మైత్రిని చిన్నపార్యమసన చిత్రముగను నామధేయము లక్ష్మీనారాయణుండుగా వరలుచనున్నట్టి వైద్యుడతను. నామధేయం లక్ష్మీనారాయణుండుగా వరలుచనున్నట్టి వైద్యుడతను. కవి గాయకుడు తాను కమ్మని కంఠము శ్రావ్యముగను పలుపు కావ్యములను. ఆధ్యాత్మ జ్ఞానము అవనిలో బడసిన కర్మయోగి అతను నిర్మలుండు. ఆత్మ భావన కలిగిన ఆర్య మీరు ప్రజల సేవలు చేశాడు భాగ్యశాలి. ఇప్పుడు మీ దంపతులకు నే నింపుగాను అంకితము చేయుచుంటిని అందుకొనుడు. శ్రీ జక్కని వెంకటరాజన్ గారు 10 గ్రంథాలు రాశారు. ఎక్కువ కరీంనగర్లో ఆయన ఇష్టపడే కవులలో నారాయణ రెడ్డి గారు ఇష్టపడే కవులలో మా జక్కని కూడా ఉన్నారు. స్వయంగా ఓసారి హైదరాబాద్కు జక్కని కలవడానికి వస్తే అరే ఒట్టిగా వచ్చిపోవడం ఎందుకు అని ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి తనతో పాటు జక్కన్ని ఫోటో తీయించుకున్నటువంటి రోజులు ఉన్నాయి. అంటే అంత ప్రేమ అన్నమాట. ఆనాటి నుంచి వారు కవిగా ఉన్నారు. కానీ ఒట్టిగా కవిగా ఉంటే ఏమి లాభం? నువ్వు నీలో ఆయనలో ఉన్న కవిని శ్రీనారాయణ రెడ్డి గుర్తిస్తే జక్కని వెంకటరాజన్లో ఉన్నటువంటి కవిని శ్రీనారాయణ రెడ్డి గుర్తిస్తే ఆ శ్రీనారాయణ రెడ్డి శిష్యుడైనటువంటి చెన్నప్ప జక్కని వెంకటరాజన్లో ఉన్న ఆధ్యాత్మికవేత్తను గుర్తించాడు. జక్కని వెంకటరాజన్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తను గుర్తించాడు. అది ఎట్లా గుర్తించాలి? నేను 200-300 మంది ముందు ప్రసంగిస్తే అందరూ విన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ అక్కడ నన్ను గుర్తించిన వారు ఎవరు? మా సత్యానందుల వారే. అర్థింపు కంటే గుర్తింపు చాలా గొప్పది. అర్థింపు కంటే గుర్తింపు చాలా గొప్పది అన్నమాట. అట్లా గుర్తించేవాడు కావాలి. కాబట్టి ప్రభాకర్జీ గారి యొక్క గుర్తింపు జక్కని వెంకటరాజన్ గారు పొందినారు. అంతేకాదు నేను కూడా వారిని గుర్తించాను. కాబట్టి ఈరోజు తగిన విధంగా వారి ఈ ఉపనిషద్వయం, ఈ ఐదరేయ ప్రశ్నోపనిషత్తులు అనే ఈ గ్రంథాన్ని లక్ష్మీనారాయణ హేమలత దంపతులకు వారు అంకితం చేస్తారు. అంటే మిత్రుల వల్ల నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, శత్రువుల వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి, దగ్గర ఉన్న వాళ్ళ వల్ల జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉన్న వాళ్ళ వల్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పొద్దుటీలు జాగ్రత్తగా ఉండాలి, రాత్రిపూట ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒక్కొక్క మంత్రము చెప్తున్నటువంటి అంశం చాలా గొప్పది. వేదంలో ఉంది. చాలామంది నన్ను అడుగుతారు, వేదం అందరూ చదువుకోవచ్చా అని. నేను వేద ప్రచారం చేస్తాను. నేను బ్రాహ్మణ కులంలో పుట్టకపోవచ్చు, కానీ వేద ప్రచారం చేస్తాను. నేను వేద మంత్రాలు చదువుతాను. నేను యజ్ఞం చేయిస్తాను. నేను వేదం అందరూ చదవచ్చా అని చాలామంది అడుగుతుంటారు నన్ను. యథేమం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చ అర్యాయ చ స్వాయ చ కరణాయ. ఇది యజుర్వేదంలో ఈ మంత్రం ఉంది. ఏ కళ్యాణప్రదమైనటువంటి వేదం నా చేత చెప్పబడి ఉన్నదో ఇది బ్రాహ్మణులు చదవచ్చు, వైశ్యులు చదవచ్చు, స్త్రీలు చదవచ్చు, శూద్రులు చదవచ్చు, సేవకులు చదవచ్చు, పరిచారకులు చదవచ్చు, చదువు రాని వాళ్ళు కూడా దీన్ని చదవచ్చు, తెలుసుకోవచ్చు. వేదం అంటే తెలుసుకునే గ్రంథం అన్నమాట. ఇది జ్ఞానే అన్నారు. కాబట్టి ఆ వేద జ్ఞానమే ఉపనిషత్తుల్లో వచ్చింది. ఉపనిషత్తు చాలా గొప్పదన్నమాట. ఏ విద్య ద్వారా గురువు భగవంతుని దగ్గర మనల్ని తీసుకొని వెళ్ళి కూర్చోబెడతాడో ఆ విద్యకే ఉపనిషత్తు అని పేరు. ఎంత బాగా చూడండి. మీకు తెలుసో తెలియదో శ్రీకృష్ణుడు అనే మహాపురుషుడు
మనం పరమాత్మ అంటాం, భగవంతుడు అంటాం. తెలుసునా? మొట్టమొదటి ఉపనిషత్తుల్ని అన్నింటినీ చదివిన 10 ఉపనిషత్తుల్ని శంకరాచార్యుడు చిన్నప్పుడే చదివి వ్యాఖ్యానాలు రాసిండని గురువుగారు చెప్పినారు. కానీ 10 ఉపనిషత్తులను మొట్టమొదలు బాగా గట్టిగా చదివినటువంటి మొట్టమొదటి విద్యార్థి శ్రీకృష్ణుడు. సర్వోపనిషదో గావో లోబ్ధ గోపాలనందన పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మగత్. ఈ శ్లోకం ఏం చెప్తుంది? శ్రీకృష్ణుడు గోపాలుడై ఉపనిషత్తులను గోవులుగా చేసి దాని ఆ పాలను అమృతంగా మార్చి అర్జునుని దూడగా చేసి అతనికి తాగించిండట. మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి దాయించాడు గీతమనే ఆ గీతామృతాన్ని, ఉపనిషత్తులనే గోవుల ద్వారా పిండినటువంటి దాన్ని. ఇది బాగా మర్చిపోకండి. మా కిరణి చాలా మంచి మాట చెప్పాడు. మా గురు డాక్టర్ సాబ్ కూడా మంచి బాధని చెప్పాడు. భగవద్గీత పాఠ్య గ్రంథాల్లో ఉండవలసిందే, ఉపనిషత్తులు కూడా ఉండవలసిందే అని. కాబట్టి ఇది మహత్తరమైనటువంటి విషయాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. వారు దానిలో నేను వచనంలో రాశాను, వచనంలో తీసుకొచ్చాను. నేను చాలా పుస్తకాలు తీసుకొచ్చాను. అవి మీకు ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఈ కార్యక్రమం చాలా సుసంపన్నమైంది. ఇప్పుడు మా నరసింహస్వామి మరి పాట పాడతాడో మాట మాట్లాడతాడో ఏం చేస్తారో తెలియదు. ఆయన అదృష్టం ఏమిటంటే అది లింక్ అన్నమాట. ఇంకిపోకపోతే దాన్ని లింక్ అంటారు. లింక్ అంటే ఇంకిపోకుండా ఉండాలి. ఇంకిపోలేదు, ఇంకిపోతుంది కానీ లింక్ ఇంకిపోదు. భగవంతునికి మనకున్న లింకు ఎప్పటికీ పోదు. చాలా మంది తెలియదు, మూర్ఖులు, తెలియని వాళ్ళు. భగవంతుడితో ఎప్పుడు మనం కలిసే ఉన్నాం. ఆల్వేస్ యు ఆర్ మీటింగ్ టు ద గాడ్. వీఆర్ ఇన్ ద గాడ్, గాడ్ ఈజ్ ఇన్ అస్. భగవంతుడు మనలో ఉన్నాడు, మనలో అతనిలో మనం ఉన్నాం. అతనికి మనకున్న లింక్ చాలా గొప్పది. తల్లిదండ్రులకు పిల్లలకున్న లింకు ఇంకిపోయేదే. భార్యాభర్తలకు ఉన్నటువంటి లింకు ఇంకిపోయేదే, బావిలో నీళ్ళలాగా. అన్ని ప్రపంచంలో జీవునికి ఇతరమైన పదార్థాలతో ఉన్నటువంటి లింక్ ఇంకిపోతుంది. కానీ భగవంతునితో జీవునికి ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉన్నదో, సంబంధం ఉన్నదో, స్వస్వామి సంబంధం ఉన్నదో, అది ఎప్పటికీ పోదు. బాగా గుర్తుపెట్టుకోండి. ద్వా సుపర్ణ సయుజా సకాయ సమానం వృక్షం పరిశిష్ట జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిజాకశీతి. 2 పక్షులు గలవు చెట్టున మంచి మిత్రములవి అనాదిగా, ఒకటి పండును తినుచునుండగా ఒకటి చూస్తూ వెలుగుచుండును. కలుసుకోవడము, ఈ ఆశ్రమ గురువుగారు సత్యానంద స్వామి వారు, వారి ఆధ్వర్యంలో మనం ఐతరోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు అనే బుక్ను జక్కని వెంకటరాజం గారు రచించగా దానిని మాకు అంకితం ఇవ్వాలని చెప్పేసి ప్రొఫెసర్ మసలి చిన్నప్ప గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడము మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన దృష్టిలో ఎంతోమంది చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అతను తీర్చిదిద్దిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతమందికో పిహెచ్డీలు ఇప్పించిన వ్యక్తులు సమాజంలో మంచి మంచి సేవలు చేస్తూ ఉన్నారు. కానీ మేము అతని మంచితనంతోనూ అతను మా మీద ఉన్న ప్రేమతోనూ మాకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడము మా అదృష్టంగా భావిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఈ గ్రామవాసులందరికీ, ఇక్కడ వచ్చేసిన భక్తులందరికీ, తర్వాత మాతాశ్రీలందరికీ, బంధుమిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా జక్కన్ వారు ఎందుకో ఒక్కసారి మాట్లాడిన తర్వాత అతనిలో ఏదో ఆప్యాయత, ప్రేమగుణము మైక్లో నేను ప్రత్యక్షంగా చూడడము ఈరోజు మాత్రమే. ఫోన్లో మాట్లాడినంత మాత్రానే నాకెందుకో ఒక ఇంప్రెషన్ కలిగింది. ఈ బుక్ను మనం ఈ మహాత్ముని ద్వారా అంకితం తీసుకోవాలని చెప్పేసి నాకు అనిపించింది. దాన్ని
చెన్నప్ప సారు మాకు పీడిఎఫ్ పెట్టడము, దాన్ని తర్వాత మా అభిప్రాయం రాయడము, తర్వాత మా ఫోటోలు పంపించడం, అవన్నీ యథాతథంగా కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లోనే ఈ అంతా జరిగిపోయింది. దాని ముద్రణ కూడా చక్కనే సారు మనకు తొందరగా చేయించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడం చాలా అదృష్టం. ముఖ్యంగా మన కిరణ్ కుమార్ సార్ గారు ఉపనిషత్తుల్ని పాఠ్యాంశాల్లో ఎందుకు పెట్టకూడదు అన్నారు. ఇది ఇంతకంటే ముందు మనం భగవద్గీతను ఎందుకు పెట్టకూడదు అనేది అనుకోవాల్సిన విషయం ఉన్నది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ కోర్టుకు వెళ్ళినా కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి అని చెప్తున్నారు, కానీ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పమని అంటలేరు, బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పమని అంటలేరు. ఎందుకు? భగవద్గీత మనకు, మన భారతదేశానికి, మన హిందూ ధర్మానికి ఇదొక ప్రతీక అని చెప్పి అనుకోని భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి అని అంటున్నారు. అంటే భగవద్గీత మీద మనందరికీ అంత నమ్మకం ఉంటుంది, తప్పు మాట చెప్పము అనేది కోర్టు కూడా నమ్ముతుంది అని అనుకున్నాం. కానీ చెప్పేటివన్నీ తప్పులే చెప్తారు, ప్రమాణం చేస్తారు, తప్పులే చెప్తారు. ఈ ఉపనిషత్తుల కంటే ముందు భగవద్గీతని, తర్వాత ఉపనిషత్తులను పాఠ్యాంశాల్లో చేర్చితే ఇప్పుడున్న భావి తరాలకు అక్కరొచ్చే విద్యార్థులంతా ఒక ఉత్తమ పౌరులుగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా అవుతారని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ప్రతి నిత్యము ఎన్నో అరాచకాలు, అకృత్యాలు, సమాజం మీద, స్త్రీల మీద ఘోర కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ పోవాలి అంటే మన సనాతన ధర్మాన్ని మన భావి తరాలకు మనం చెప్పే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనం ఏ బాటలో నడుస్తామో మన పిల్లలు అదే బాటలో నడుస్తారని మనందరం గుర్తించాలి. ఓ రకమై పుకారమే కుంభకమై మకారమే రేచకమై శూన్యములో నిచలమై ఓంకారమే నీ నామమై. ఈ పాట మీరు మిగతా చదువుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే అడగగానే సరే, ఇప్పుడు నా గురించి నేను మీకు పరిచయం చేసుకోలేదు. నేను భువనగిరిలో మాకు ఒక హాస్పిటల్ ఉంది, ఉప్పల్లో ఒక హాస్పిటల్ ఉంది, నేను ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. తర్వాత మా బాబు జనరల్ సర్జను, మా కోటలో కార్డియాలజిస్టు, ముగ్గురము మా వైద్యశాలను భువనగిరిలో, ఉప్పల్లో నడుపుతున్నాము. అయినా కూడా పేదవారికి ఎంతో కొంత ఉచితంగా సహాయం చేయాలని చెప్పి ప్రతిరోజు మా గ్రామవాసులు ఎప్పుడొచ్చినా వారికి ఫ్రీగా చూడడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల 10వ తారీఖు హాస్పిటల్కి ఎంతమంది వచ్చినా ఆ రోజు ఉచితంగా వారికి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఇలా మేము మా జీవితాన్ని గడుపుకోవడం, తర్వాత మనం ఎంత సంపాదించినా, ఎంత కూడబెట్టుకున్నా, ఎంత చేసినా చివరికి ఇక్కడ వదిలేసి పోవలసిన వాళ్ళమే. మనం పోయేటప్పుడు మనతోటి ఏమొస్తుంది? అరే, ఫలాని వ్యక్తి ఇలాంటి వాడు ఉండే, ఫలాంటి వ్యక్తి ఇలాంటి చెడు గుణాలు ఉండే అని పోయిన తర్వాత అనుకుంటాం. ఉన్నప్పుడంటే వాడు తిడతాడు. మళ్ళా పోయినాక అనుకున్నాం ఇది మంచోడా చెడ్డోడా. అగో మనతోని మనకు వచ్చే ఖ్యాతి, కీర్తి అదే. కాబట్టి ఎంతో ఉన్న దాంట్లో మనం సర్వీస్ చేసుకోవడం, పేదవారికి మనం ఉపయోగపడము, వారికి మా సేవలు అందించాలని నా జీవితాన్ని ఇలా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, సేవా కార్యక్రమాలలో మనం తోచిన ఎవరికైనా అనే సందర్భాలు వస్తే నేను దాని గురించి ముందుంటానని నేను ముందుగా మీ అందరికీ. అలాగే చక్కని వారి గురించి ఒక చిన్న పాట ఉంది.
జకని వారి చక్కని చుక్క, జకని వారి చక్కని చుక్క, మక్కువ మీద మాకొక్క ముక్క. ఇది పుస్తకం. ఆయన పుస్తకాలు ఎన్ని చాలా ఉన్నాయి, దాంట్లో మాకు ఇదొక ముక్క. మక్కువ మీద మాకొక్క ముక్క, తక్కున హృదయానికెక్క, తక్కున హృదయానికెక్క, చేరెను మా మస్తిష్కమునకు, చేరెను మా మస్తిష్కమునకు, జకని వారి చక్కని చుక్క. వేద విధుడైన వెంకటరాజము గారు, వేద విధుడైన వెంకటరాజము గారు, అతిశయోక్తి లేని ఐతరోపనిషత్తు, అతిశయోక్తి లేని ఐతరోపనిషత్తు, పరమ పురుషుల యొక్క ప్రశ్నలను చేర్చి, పరమ పురుషుల యొక్క ప్రశ్నలను చేర్చి, ప్రశ్నోపనిషత్తు పంపించినారు. ప్రశ్నోపనిషత్తు పీడిఎఫ్లో పెట్టి పంపించారు. ప్రశ్నోపనిషత్తు పంపించినారు, జకని వారి చక్కని చుక్క. అయ్యా ఫోన్ చేసినప్పుడల్లా అయ్యా అని అంటాడు. అయ్యా అనే మాట ఆప్యాయతను పెంచే, అయ్యా అనే మాట ఆప్యాయతను పెంచే, ఆర్యుల ఆదేశమే మాకు అంకితం బాయే. ఆర్యులు చెన్నప్పసారు, ఆర్యుల ఆదేశమే మాకు అంకితం బాయే. ఆత్మ బంధువులట్లో అమరచందురేమో. మీరంతా ఆత్మ బంధువులుగా మాకు పరిచయం కావడం మాకు సంతోషకరమైన విషయం. ఆత్మ బంధువులెట్లో అమరచందురు ఏమో, అజ్ఞాన తిమిరము, అజ్ఞాన తిమిరము అంటకుండగాను, అజ్ఞాన తిమిరము అంటకుండగాను, జకని వారి చక్కని చుక్క, మక్కువ మీద మాకొక్క ముక్క, తక్కున హృదయాన్ని ఎక్క, చేరెను మా మస్తిష్కమునకు, చక్కని వారి చుక్క. సరే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సభా వేదికకు పెద్దలందరికీ, తర్వాత నరసింహ గారికి, తర్వాత స్వామీజీకి, అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రశ్నల గురించి నేను చిన్న ముక్క ఎప్పుడో రాశాను. మీరు సమాధానాలు దొరకాలి చెప్తాడు. ఈ పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత రహస్యాన్ని పరమ రహస్యం అని చెప్పిండు. పరమ రహస్యం అంటే చాలా రహస్యమైనటువంటి భగవద్గీతని ఎవడైతే తెలుసుకుంటాడో, తెలుసుకున్న విషయాన్ని ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తాడో అటువంటి వాడే శ్రేష్ఠుడు అని చెప్పడం చేత నేను ఆ భగవద్గీతలోని సారాంశాన్ని ఒక్క సెంటెన్స్ లో చెప్పాలని మళ్ళొక రోజు అనుకున్నాను. నేను ఒకటే సెంటెన్స్ లో దాని సారాంశం చెప్పాలి. నాకు ఎక్కువ హిందీ ఇంగ్లీష్ తెలుగు రాదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను. ఆ ఇంగ్లీష్ లో చెప్పాలనుకున్నా, సెంటెన్స్ మాత్రం తెలుసు. అయితే నేను ఇదే మల్లరెడ్డిపల్లె మా అమ్మగారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నా. వాగులకి వెళ్ళి పోతుంటే వారు చెప్పిన విషయం టైం ఎక్కువ లేదు. నడుచుకుంటూ పోతుంటే ఒక్కనే నడుచుకుంటూ పోతున్నా కదా, సెంటెన్స్ ఒక్కటే తయారు చేయాలనుకున్నా. నడుస్తూ పోయే వరకు 1 కిలోమీటర్ దూరం పోయేసరికి నాకు ఒక సెంటెన్స్ వచ్చేసి, ది భగవద్గీత ఈజ్ నాట్ దెమ్ పర్సనల్ హిస్టరీ ఆఫ్ కృష్ణ అండ్ అర్జునాస్ ఓన్లీ, ఇట్ ఈస్ గైడ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆల్వేస్ ఆల్ పీపుల్స్ అనేటువంటి సెంటెన్స్ నాకు దొరికింది. అప్పుడు నేను వెంటనే పోయి మా ఇంటికి పోయి కాపీ మీద తీసి రాసి పారేశాను. రాసి నేను ఎక్కడ ఉపన్యాసాలు చెప్పినా కూడా ఆ సెంటెన్స్ చెప్పి దాని సారాంశమే భగవద్గీతలో ఉంది. సమస్త పుస్తకాలలో ఉండే సారాంశం భగవద్గీతలో ఉంది. భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశమే అన్ని పుస్తకాలలో ఉంది అనేటువంటిది రుజువు చేస్తూ నేను ఈ యొక్క తెలంగాణలో చాలా చోట్ల ఎక్కడ ఆశ్రమాలలో కానీ హైదరాబాద్లో కానీ నేను ఉపన్యాసాలు చేస్తూ
ఈ తమిళనాడులో కూడా మనుజ్యోతి ఆశ్రమం వాళ్ళు కూడా నన్ను తరచుగా పిలుస్తారు. అక్కడ కూడా నేను భగవద్గీత ఉపన్యాసాన్ని చేస్తూ అందరినీ కూడా భగవద్గీత వారు డాక్టర్ గారు చెప్పిర్రు, డాక్టర్ గారు నంబర్ తీసుకుంటాను. భగవద్గీత అనేటువంటిది ప్రతి ఒక్క మానవుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, భారతీయుడా, ఇంగ్లాండ్ వాడ అనేది అవసరం లేదు. సమస్త మానవాళికి తమ తమ జీవిత మార్గదర్శిని అయి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలి, భగవద్గీతను చదవాలి, దానిలోని సారాంశాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలని చెప్తా ఉన్నా. ఒకటి ముఖ్యంగా ఏంటంటే మనం చేయరాని పని చేస్తున్నాం, చేయవలసిన పని మరుస్తున్నాం. ఒకటి ఏంటిదంటే శాస్త్రం ఏమి, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త అని చెప్తుంది మన శాస్త్రం. ఈ ఏదైతే జాగ్రత్త అని చెప్పిందో, ఇదంతా అశాశ్వతం అని చెప్పిన దాన్నే గట్టిగా పట్టుకుంటున్నాం మనం. తెల్లారి లేచి పడుకునే వరకు, పడుకున్నాక నిద్రలో కూడా కలవరించేది ఏంటి? ధనం గురించి, ధాన్యం గురించి, ఇండ్ల గురించి, చుట్టాల గురించి, భార్య గురించి, పిల్లల గురించి మాత్రమే గట్టిగా పట్టుకుంటున్నాం. ఇది శాశ్వత కాదని శాస్త్రం చెప్పినా కూడా. కానీ భగవద్గీత ఏం చెప్పిందంటే, మనం నశించిన తర్వాత ఈ జీవాత్మ తీసుకొని వెళ్ళేది ఏంటిదయ్యా అంటే, ఈ ధనము, ధాన్యము, ఈ వస్తువులు, ఈ పదవులు, ఈ కథా కార్ఖాన కాదు. ఏం చెప్తుంది? శ్రోత్రం చక్షుస్పర్శనం రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. మనము చనిపోయి, ఇప్పుడు వారు పండితులుగా ఉన్నారు, ఉపనిషత్తులను వారు పరిశోధన చేసిండ్రు, వీరు ఉపనిషత్తులను పరిశోధన చేసిండ్రు, వీరు ఒక డాక్టరేట్లో ఒక వైద్య వృత్తిలో పరిశోధన చేసిండ్రు. అంటే దీనికి కారణం ఏంటిది? ఈ అనేక జన్మల యొక్క సంస్కారం వల్ల మాత్రమే అది జరుగుతుంది. ఒక జన్మలో కాదు. ఒకరికి చదువు వస్తుంది, ఒక తల్లికి 4 పిల్లలు పుడతారు, 4కి ఒకరికి చదువు వస్తుంది, ఒకరికి పాటలు అంటే ఇష్టం, ఒకరికి పాటలు అంటే ఇష్టం, ఒకరికి తాగుడు అంటే ఇష్టం, ఒకరు పాలు కూడా తాగడు, ఒకరు ఏం చేస్తాడంటే కళ్ళు తాగాలంటాడు, పాలు తాగాలంటే నాకు పాలు పడే ఉంటారు. కారణం ఏంటిది? పూర్వజన్మ వాసన ప్రతి జీవుని వెంబడి ఉంటుంది. ఆ వాసనల వల్ల మాత్రమే మనము మహాత్ములం కావాలన్నా, మనం ఎటువంటి వాళ్ళం కావాలన్నా అయితే. కాబట్టి ఇది నా అనుభవపూర్వకంగా నేను చేసేది వ్యవసాయం, నేను రాజకీయం కూడా చేస్తా, సర్పంచ్గా ఎంపీటీసీగా కూడా పనిచేసిన, మా ఊరికి కొన్ని కోట్ల పనులు కూడా చేయించిన. కాబట్టి రాజకీయం చేయి, నువ్వు ఏదైనా చేయి, వ్యాపారం చేయి, నువ్వు ఉద్యోగం చేయి, ఏది చేసినా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేకుంటే మన జీవితం వేస్ట్ అని మాత్రం నేను తప్పకుండా చెప్తున్నా. ఆధ్యాత్మిక స్పర్శ లేకపోతే జీవితం వ్యర్థము అన్నారు. చాలా ముత్తయ్య గారు చాలా ఒత్తి చెప్పినారు దాన్ని. మీరు కూడా దాన్ని ఏమి తప్పకుండా శిరసా వహించవలసినటువంటి మాట. చాలా మంచి మాట చెప్పారు. అయితే వారు అన్నట్టుగా భారతం భారతీయులది, కానీ భగవద్గీత ప్రపంచానికి, వారు అన్నట్టుగా చాలా మంచి మాట చెప్పినారు. అయితే ఒకటి క్లారిఫికేషన్, భగవద్గీతలో ఉన్నదే అంతటా ఉన్నదని కాదు. భగవద్గీతలో లేనిది వేదంలో చాలా ఉంది, వారు చదువుతున్నారు కాబట్టి. ఉపనిషత్తుల్లో దర్శన గ్రంథాలు చాలా ఉన్నాయి, వాటికంటే ముందు భగవద్గీత చాలా తర్వాత వచ్చింది. చిన్న సారాంశం ఉన్నది, చాలా చిన్న సారాంశం ఉంది, కానీ వేదాలు దర్శనాలు చాలా మహత్తరమైనవి ఉన్నాయి.